ఇక రాష్ట్రంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈరోజు అంటే గురువారం 21వ తేదీన జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ఉద్యోగుల డిఏ, ఐఆర్, పీఆర్సీలపై కనీసం చర్చించకపోవడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక నిన్న బుధవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానందన్ నిర్వహించిన నేటి చంద్రబాబు కేబినెట్ భేటీలో ఉద్యోగుల బెనిఫిట్స్పై చర్చిస్తారని ఉద్యోగ సంఘాలు చెప్పుకొచ్చాయి. అయితే అదేమీ జరగలేదు. కనీసం ఉద్యోగుల డిఏపై కూడా చర్చించకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి ఇంత నిర్లక్ష్యమా అని ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి ప్రశ్నించారు. ఇక ఈరోజు చర్చిస్తామని నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో చెప్పారు. కానీ కనీసం ఒక్క డిఏకి కూడా ఈరోజు ఆమోదించలేదు. 15 నెలలుగా కనీసం ఒక్క డిఏ కూడా ఇవ్వలేదు. ఒక్క ఐఆర్ కూడా లేదు. పీఆర్సీ కమిషన్ వేయలేదు. ఉద్యోగులు రోడ్డెక్కే పరిస్థితి ప్రభుత్వం తీసుకొస్తుంది. ఉద్యోగులపై పని భారం పెంచి ఇబ్బంది పెడుతున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే ఉద్యోగులను కొడితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కేజీవీబీ ప్రిన్సిపల్ని వేధిస్తే చర్యలు లేవు. ఇక ఉద్యోగులు ఎలా పని చేయాలి అని మండిపడ్డారు.